మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కైలాస శిఖర దర్శనం స్వచ్ఛమైన నీటితో కూడిన మానస సరోవరం. గౌరీకుండల్లో పవిత్ర స్నానాలను వర్ణించడం కన్నా స్వయంగా ఆస్వాదించాల్సిందే. పవిత్ర మానస సరోవర్ యాత్రను పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. 5 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఈ ఆధ్యాత్మిక యాత్ర ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు వారధిగా చెప్పవచ్చు. ఈ ఏడాది యాత్ర ఖర్చు కూడా గత 6 ఏళ్లతో పోలిస్తే గణనీయంగా పెరగనుందని అధికార వర్గాలు తెలిపాయి. మానస సరోవర్ యాత్రకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారట. భారతదేశం, చైనా మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన పవిత్ర కైలాష్ మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించడానికి 2 దేశాలు అంగీకరించాయి. ఈ యాత్ర చివరిసారిగా 2019లో జరగగా 2020లో కరోనా మహమ్మారి కారణంగా నిలిపేశారు. గాల్వాన్ లోయ ఘర్షణల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం యాత్ర ఆగిపోవడానికి మరో కారణం. ఇటీవల కాలంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. యాత్ర పునరుద్ధరణతో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కైలాస మానస సరోవర్ యాత్రకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో ప్రకటిస్తారు. ఈ యాత్ర పునఃప్రారంభం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. భారత్, చైనా సంబంధాలు గతంలో కన్నా మెరుగ్గా ఉన్నాయని తెలిపారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఇందులో భాగంగా కైలాష్ మానస సరోవర్ యాత్ర ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభమయ్యాయని వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. భారతదేశం, చైనా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో భాగంగా కైలాస మానస సరోవర యాత్రను పునరుద్ధరించాలని నిర్ణయించారు. 2020లో గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కాపాడాలని వారు నిర్ణయించారు. నాథులా కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి 2 దేశాలు అంగీకరించాయి. సరిహద్దు ప్రాంతాల్లోని నదులపై సమాచార మార్పిడికి కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాలు భారత, చైనా మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కైలాస మానస సరోవరం భౌగోళికంగా చైనా ఆధీనంలోని టిబెట్ పరిధిలో ఉంది. మానస సరోవర యాత్రలో కీలకమైంది కైలాస పర్వత దర్శనం. హిందూ మతంలో శివుని నివాసంగా భావించే పవిత్ర పర్వతం. దీని చుట్టూ 52 కిలోమీటర్ల పరిక్రమ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. స్వచ్ఛమైన నీటితో కూడిన మానస సరోవరం సరస్సులో స్నానం ఆధ్యాత్మిక శుద్ధిని తెస్తుంది. మానస సరోవరానికి సమీపంలో ఉన్న మరో పవిత్ర సరస్సు గౌరీకుండ్. ఇక్కడ స్నానం చేయటం శుభప్రదం. ఈ మొత్తం యాత్రలో అద్భుతమైన హిమాలయ ప్రకృతి సౌందర్యం, అరుదైన జంతుజాలం ఆకర్షణీయంగా ఉంటాయి. యాత్రలో స్థానిక టిబెటియన్ సంస్కృతి, ఆహారం, సంప్రదాయాల్ని అనుభవించవచ్చు. భారత, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడతాయనడానికి కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని చెప్పొచ్చు. ఇది 2 దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని, అంతేకాకుండా భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని అంటున్నారు. భారతీయులతో పాటు విదేశీయులు కూడా కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మానస సరోవర్ యాత్రకు భక్తులను ఎంపిక చేసే గడువు కొన్ని వారాల్లో ముగియనుండటంతో ఈ యాత్రను 2019 తర్వాత మళ్లీ ప్రారంభించేందుకు భారత్, చైనా అధికారులు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. సాధారణంగా జూన్ నుంచే సెప్టెంబర్ మధ్య కైలాస మానస సరోవర్ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రపై చాలా మంది ఆసక్తి చూపుతారు. 2 అధికారిక మార్గాల ద్వారా ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. 1981 నుంచి ప్రారంభమైన ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ మార్గం ఎప్పటినుంచో భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక 2015లో ప్రారంభమైన సిక్కింలోని నాథులా పాస్ మార్గం కూడా ఇప్పుడు భక్తులకు మరొక పునీతమైన మార్గంగా మారింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ పిథోరాఘడ్ నుంచి నేరుగా చైనా సరిహద్దుకు వెళ్లే కొత్త రోడ్డు మార్గం 85% పూర్తయింది. 2026 నాటికి పూర్తిగా సిద్ధమవుతుంది. లడఖ్లోని డెమ్చాక్ రూట్ తెరవాలనే డిమాండ్ ఉంది, కానీ ఇంకా ఖరారు కాలేదు. దీనివల్ల యాత్రికులు 80 నుంచి 100 కిలోమీటర్లు నడిచే ఇబ్బంది తప్పుతుంది. ఈ ప్రయాణానికి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. మానస సరోవర్ యాత్రకు 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్నవారు, ఆరోగ్య పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. యాత్రకు ముందు ఢిల్లీలో శిక్షణ ఇస్తారు. గతంలో మానస సరోవర్ యాత్ర 24 రోజులుగా ఉండేది. అయితే దీన్ని ఇప్పుడు 10 నుంచి 15 రోజులకు తగ్గించారు. ఇందులో 14 రోజులు భారత్లో, 8 రోజులు చైనా పరిధిలోని టిబెట్ భూభాగంలో గడుస్తాయి. కొత్త రోడ్డు మార్గం సౌకర్యాలను మెరుగుపరచడం
అమర్చడంతో యాత్ర సమయాన్ని కుదించగలిగారు. తొలిసారిగా ట్రెక్కింగ్ లేకుండా రోడ్డు మార్గంలో యాత్ర సాగనుంది. మానస సరోవర్ యాత్రకు వెళ్లేవారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లేదా కుమావు మండల్ వికాస్ నిగమ్ మోడల్ ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేయొచ్చు. గతంలో మే మొదటి వారంలో కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ ద్వారా యాత్రికులను ఎంపిక చేసేవారు. కొన్ని టూర్ కంపెనీలు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. ఈ ఏడాది యాత్ర ఖర్చు కూడా గత 6 ఏళ్లతో పోలిస్తే గణనీయంగా పెరగనుందని అధికారులు తెలిపారు. ఎందుకంటే నివాసం, రవాణా ఛార్జీలు భారత్, చైనా ఇరువైపులా పెరిగాయి. ధరలు 40,000 నుంచి మొదలవుతాయి. యాత్ర ఖర్చు గతంతో పోలిస్తే పెరిగింది. ఈ ఖర్చులో రవాణా, వసతి, ఆహారం, సపోర్ట్ స్టాఫ్ ఖర్చులుంటాయి.